హలో, వెల్కమ్ టు స్మాల్ కిచెన్. ఈరోజు మనం గుంత పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కాంబినేషన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ మినపప్పు తీసుకున్నాను. సో ఇది 5 to 6 అవర్స్ పాటు బాగా, అలాగే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని, ఇది ఆప్షనల్ అండి. పచ్చి కొబ్బరి వద్దనుకున్న వాళ్ళు అవసరం లేదు, డైరెక్ట్గా కూడా బియ్యం ఉద్దిపప్పుతో ఏమైనా పప్పుతోనే మనం గుంత పొంగనాలు తయారు చేసుకోవచ్చు. సో కోకోనట్ వాడేవాళ్ళు దాని పైన బ్లాక్ షేడ్ మొత్తం తీసేసి ఇలా వైట్ కలర్లో వేసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని దాన్ని తురుము పట్టుకొని ఒక సైడ్లో ఉంచుకోండి. సో ఇలా గ్రేటెడ్ కోకోనట్ను ఇలా గ్రేట్ చేయడం వల్ల మనకి పిండి మావ వేసేటప్పుడు ఈజీగా మెత్తగా మన ఈ గుంత పొంగనాల పిండి తయారవుతుంది. ఇప్పుడు గా కడిగి ఉంచుకున్న ఈ బియ్యాన్ని, ఉద్దిపప్పు నమాన్ని పెద్ద జార్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి ఇంట్లో ఎంతో ఈజీగా సమ్మర్లో స్నాక్స్ కోసం ఎదురు చూడకుండా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఒక్కసారి చేసుకున్నారంటే 2 రోజుల నుంచి 3 రోజులు కూడా మనం ఎప్పుడు కావాలంటే ఇన్స్టెంట్ గుంత పొంగనాలు చేసుకోవచ్చండి. సో దీన్ని ఫైన్గా బాగా మిక్సీ చేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ చాలా మెత్తగా వచ్చేసింది పిండి. చూడండి, ఇది మెత్తగా వచ్చేసింది కాబట్టి ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, గ్రేటెడ్ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరిని, అది కూడా వేసి మరొకసారిగా మిక్సీ చేసుకుందాం. ఇలా గ్రేట్ చేయటం వల్ల, ముందుగా చెప్పాను కదండి, ఇలా గ్రేట్ చేసుకున్న కోకోనట్ వేసుకోవటం వల్ల మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది. చూడండి ఎంతో ఫైన్గా, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇదే పిండిని మీరు ఆపం తయారీకి కూడా ఉపయోగించుకోవచ్చు, లేదంటే గుంట పొంగనాలే చేసుకోవచ్చు, లేదంటే దోశ కూడా చేసుకోవచ్చు. ఎన్నో విధాలుగా మనకు యూస్ అవుతుందండి ఈ పిండి. సో దీన్ని మనం ఓవర్ నైట్ ఉంచినట్లయితే బాగా పులుస్తుందండి. మనం దీంట్లో ఏమీ యాడ్ చేయడం లేదు, మిక్సీ మెత్తగా వేసుకొని ఓవర్ నైట్ 12 అవర్స్ వరకు అలా ఉంచినట్లయితే నెక్స్ట్ డేకి మనకెంతో పులిసిపోయి పిండి చాలా టేస్టీగా ఉబ్బుతూ గుంత పొంగనాలు బాగా వస్తాయి. సో గుంత పొంగనాల తయారీకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్డ్ ఆనియన్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, 2 నుంచి 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని పోపు దినుసులు రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులు దాంట్లో వేసి చిటపటలాడేలా వేయించుకుందాం. సో పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా, ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని కూడా అందులో వేయించుకుందాం. సో పోపు బాగా వేగిపోయాయి కదా, సో పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి కూడా స్మెల్ మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసి పచ్చివాసన పోయేలా బాగా వేయించుకుందాం. చాలా టేస్టీగా, ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి. చూడండి, కొంచెం బాయిల్ అయితే, కొంచెం బాగా ఫ్రై అయితే చాలండి. ఇవి డీప్ ఫ్రై బ్రౌనిష్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, ఆయిల్లోనే బాగా ఉడికిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను, కరివేపాకును కూడా వేసి మరొకసారిగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక సపరేట్గా బౌల్లో తీసి ఉంచుకుందాం. సో ఇప్పుడు మనం ఓవర్ నైట్ పిండిని తీసుకొని
తగిన పిండిని తీసుకొని అందులో బాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ మిశ్రమాన్ని కూడా పిండిలో యాడ్ చేసుకుందాం. ఈ పిండి వచ్చి మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఈ మసాలాను కూడా ఈ మావులో వేసి మరొకసారిగా శుభ్రంగా పిండి మొత్తం కలిసేలా కలుపుకుందాం. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. గుంత పొంగనాలుగా కాకుండా మనం ఊతప్పలకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని. సో ఇప్పుడు మనం స్పెషల్గా గుంత పొంగనాలు చేసేది చూస్తున్నాం కాబట్టి గుంత పొంగనాలకు తయారు చేసే పాత్ర ఉపయోగించుకొని మనం గుంత పొంగనాలను చేసుకుందాం. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఆల్మోస్ట్ అంతా మసాలా మిశ్రమంతో కలుపుకున్నాం కాబట్టి బాగా తిక్కుగా వచ్చేసింది. సో వీడియోలో చూపించిన విధంగా మాత్రమే మనం పిండిని కలుపుకోవాలి. సో ఇప్పుడు తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా వేసి మరొకసారిగా బాగా కలుపుకుందాం. ఇది ఈవినింగ్ స్నాక్స్కి, మార్నింగ్ టిఫిన్కి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో 2 minutes అండి, ఎంతో ఈజీ. ఒక బిగ్ సైజ్డ్ ఆనియన్, 2 ఎండుమిర్చి, ఒక బాగా పండిన మీడియం సైజు టొమాటోను ముక్కలను వేసి బాగా మిక్సీ చేసుకుందాం. ఇలా 2 కారం సరిపడా వేసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పును వేసి మిక్సీ వేసుకుందామండి. సో ఈ గుంత పొంగనాలకి కాంబినేషన్లో ఈ రెడ్ చిల్లీ ఆనియన్ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి మిక్సీ అయింది. దీన్ని ఈ పచ్చడిని పోపు వేసుకుందాం. ముందుగా ఒక పాత్ర తీసుకొని 2 tablespoon ఆయిల్ వేసుకొని పోపు దినుసులను చిట్టపట్టలాడేలా వేయించుకుందాం. సో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, ఈ రెడ్ చిల్లీ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసి 2 minutes పాటు ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఆనియన్ రా స్మెల్ అంతా పోతుందండి. అందుకని ఆయిల్లో 2 minutes పాటు అలా పొంగొచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో ఎస్పెషల్లీ గుంత పొంగనాలకు సరైన కాంబినేషన్ ఏంటంటే ఈ రెడ్ చిల్లీ చట్నీ, ఆనియన్ చట్నీ అండి. మీరు కూడా దోశ కానీ, ఇడ్లీ కానీ, ఈ ఆపం కానీ ఇది చేసుకున్నప్పుడు ఈ కాంబినేషన్లో ఈ రెడ్ చిల్లీ చేసుకున్నట్లయితే కాంబినేషన్ ఎంతో సూపర్గా ఉంటుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది. చట్నీ రెడీ అయిపోయింది. సింపుల్గా, ఈజీగా మనం సైడ్ బై సైడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గుంత పొంగనాలకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గుంత పొంగనాల పాత్రను పెట్టుకొని వేడయ్యాక ఒక 1/2 teaspoon అన్నిట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెము ఆ గుంతల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఒక 2 minutes పాటు మూతను క్లోజ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో వాటిని తిప్పేసుకుందామండి. సెకండ్ టైం ఇలా తిప్పినప్పుడు మనం మూత క్లోజ్ పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బాగా బాయిల్ అయిపోయాయి కాబట్టి, ఫ్రై అయిపోయాయి కాబట్టి. అంతే అండి, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా మనకి ఈజీగా తయారైపోయాయి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇలా అన్నింటినీ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవటం అండి. చూడండి మళ్ళీ ఎలా వేయాలో రిపీట్ చేస్తున్నాను. మిశ్రమాన్ని అలా వేసి క్లోజ్ చేసి మూత వేసి ఒకసారి వీటిని తిప్పుకుందాం. అంతే, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే చాలండి. ఇలా వీటన్నింటినీ ఒక
ఒకసారిగా మళ్ళీ తిప్పుకొని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే బాగా కుక్ అవుతుంది. వీటికి ఆ రెడ్ చిల్లీ కాంబినేషన్ ఎంతో టేస్టీగా ఇంకా తిందామా అనే ఒక ఫీలింగ్ వస్తుందండి ఈ రెండు కాంబినేషన్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియజేయండి. సో అన్నింటినీ ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.